హాయ్ అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. మరి ఈరోజు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై ఒక చిన్న ఫజిల్ ఆధారంగా మనం తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూశారు కదా మీరు, శ్రీనివాస్ అనే పేరు ఈ విధంగా మనం రాస్తున్నాము. ఈ రాసిన దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఎస్ అనే అక్షరానికి గురువుకు సంబంధించిన వాల్యూ, ఆర్ అనే అక్షరానికి చంద్రునికి సంబంధించిన వాల్యూ, ఐ అనే అక్షరానికి రవికి సంబంధించింది, ఎన్ అనే అక్షరానికి బుధుడికి సంబంధించిన వాల్యూ, సో వి అనే దానికి మళ్ళీ శుక్రునికి సంబంధించింది, ఎస్ అనే దానికి కూడా గురువుకు సంబంధించింది, ఏ అనేది రవి, ఐ అనేది కూడా రవి. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ 9 గదిలో బాక్స్ డ్రా చేసి ఆ బాక్స్లో వేయండి. వేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏమున్నాయి? ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, 3, 5, 6, 4 రాలేదు కదా. ఈ పేరులో 4వ నంబరే లేదు. 7 వచ్చిందా? రాలేదు. 8 రాలేదు. 9వ నంబర్ రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ 1 నుండి 9 వరకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను, చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ 9 వరకు వాల్యూస్. ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా మీకు మంచి చేస్తాయని దీనికి అర్థం. ఫిల్ కాని నంబర్లన్నీ కూడా చెడు చేస్తాయని అర్థం దీనికి. ఫస్ట్ ఫిల్ అయినటువంటి నంబర్ 1 అంటే వివాహం, శ్రీనివాస్కి జరుగుతుంది. 2 అంటే సంతానం, సంతానం ఉంటుంది. 3 అంటే రిలేషన్షిప్ అనేది శ్రీనివాస్కు ఉంటుంది. 5 అంటే సొంత గృహ నిర్మాణం కట్టుకుంటాడు. 6 అంటే చదువు అంటే చదువు ఉంటుంది కంపల్సరీ. అతను మినిమం చదువుకుంటాడు, కానీ చదువుకున్న దానికి ప్రతిఫలం ఉండదు, ఉద్యోగం అయితే రాదు కంపల్సరీ. కొంతమందికి ఉద్యోగాలు వచ్చేవారికి కేవలం 20% మాత్రమే ఉంటుంది. అది వారి యొక్క పేరు బలాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని బట్టి ఒక చిన్న స్థాయి నుండి ఒక బడా స్థాయికి వెళ్ళేటువంటి వ్యక్తులు శ్రీనివాస్. అదేవిధంగా పరపతి గౌరవ ప్రతిష్టలలో వీళ్ళకి అదుపు అనేది ఉండదు. వీళ్ళు చాలా గౌరవించబడతారు. అదేవిధంగా వీరు ఇతరులను గౌరవించే ఆలోచనలో కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఓపెన్ మైండ్, అంటే ఒక విధంగా చెప్పాలి, మనసులో ఏది దాచుకోరు, డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తారు. ఏదైనా కూడా సూటిగా సమాధానం చెప్పేస్తారు. ఒకవేళ వీళ్ళకు ఎవరైనా చెడు తలపెట్టాలని ఆలోచించినా వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళని ఇంకా ముఖం కూడా చూసే పరిస్థితి కూడా ఉండదు. ఒకసారి గాజు పాత్ర కింద పడితే ఎలా పగిలిపోతే మళ్ళీ అతుక్కోదో, వీరి మనసు కూడా అంతే. ఒకసారి పగిలిందంటే మళ్ళీ దాన్ని అతుకు పెట్టడం అది ఎవరి వల్ల కాదు. అది రిలేషన్షిప్లోనైనా, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా, చుట్టాలైనా. కాబట్టి ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ మనుషులు కాబట్టి వీళ్ళు శ్రీనివాస్ అనే పేరు, వీరికి అబద్ధం ఆడిన కోపం వస్తుంది, కళ్ళబుల్లి మాటలు చెప్పిన కోపం వస్తుంది. అదేవిధంగా ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా అబద్ధపు మాటలు మాట్లాడినా కూడా వీళ్ళకు నచ్చదు. సో శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వారికి మెయిన్గా మైనస్ ఏముందంటే ఇక్కడ వీరికి 4వ నంబర్ ఖాళీ ఉంది కాబట్టి రుణ బాధలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రుణ బాధలు ఒక్కటే కాదు, ఇక్కడ వీళ్ళు వ్యాపారం పెడితే 7వ నంబర్ ఖాళీ ఉంది, వ్యాపారాన్ని చూపెడుతుంది. దీంట్లో కూడా నష్టాలు. మీరు ఏ వ్యాపారం అయినా పెట్టండి, ఆ వ్యాపారంలో నష్టాలు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే ఇంకా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో నష్టాలు, మానసిక ఆందోళన, రుణ బాధలు, ఒకే వ్యక్తిని 4 దిక్కులా దాడి చేసినట్టుగా ఉంటాయి. ఈ 4 నంబర్లు కూడా దాడి చేసినట్టుగానే ఉంటాయి. ఇంకొకటి 8వ నంబర్ ఖాళీగా ఉంది. 8వ నంబర్ అంటే కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు దాడి చేస్తుంటాయి 8వ నంబరు కాబట్టి. ఇక్కడ 9వ నంబర్ ఏముంది? ఆర్థిక స్తోమత, విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు. ఈ 9వ నంబర్ కూడా ఖాళీగానే ఉంది. మొత్తానికైతే ఈ 5 బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ 4 మాత్రం వీటిని డామినేట్ చేసినట్టుగానే ఉంది. కాబట్టి శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి. సంపాదించేది తక్కువ, ఖర్చు ఎక్కువగా, మానసిక ఆందోళన ఎక్కువ, ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ. ఇలా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి వ్యక్తులలో శ్రీనివాస్ ఒకరు. కాబట్టి దీని గురించి మనం ఏం ఇబ్బంది పడేది లేదు, టెన్షన్ పడేది లేదు, బాధపడేది లేదు. సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకొని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రాయడం ద్వారా మీకు చాలా అభివృద్ధి వస్తుంది. దీన్ని మార్చుకున్నటువంటి పేరును ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, సర్టిఫికెట్లు కానీ ఏది కూడా చేంజ్ చేసే అవసరమే ఉండదండి.
కేవలం నోట్బుక్ మీద కోర్సు రాయడం ద్వారా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అయితే తప్పకుండా అందుతాయి. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. మీ జాతకాన్ని నాకు పంపించండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను నాకు పంపించండి. దాని ప్రకారం నేను ప్రాణశక్తి ఇచ్చేటువంటి నంబర్లు, గ్రహాల యొక్క మరి మా గ్రహాలు మీకు ఫేవర్గా మారే విధంగా, ఆ గ్రహాలకు ఉన్నటువంటి స్థితిగతుల గమనాన్ని బట్టి మీ పేరు సరిచేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.